మరి ఈ రోజు బాప్ దాదా వాళ్ళకు యజమానులైన పిల్లలది ఖజానా యొక్క ఖాతాను చూస్తున్నారు. బాబా అయితే ఖజానాలను అందరికీ ఒకే విధంగా ఒకే పరిణామములో ఇచ్చారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవటం మరియు ప్రాప్తి చేసుకోవటము, వాటిని జీవితంలో ఇమర్చుకోవటము, ఇందులో నంబర్ వారుగా ఉన్నారు. బాప్ దాదా ఈ రోజుల్లో పదే పదే భిన్న భిన్న రకాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సమయ సమీపతను చూసి మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. మాకు ఏం లభించాయి, మేము ఏం తీసుకున్నాము మరియు నిరంతరము ఆ ఖజానాలతో పాలింపబడుతూ ఉన్నామా? చెక్కింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మాయ వర్తమాన సమయములో రకరకాల రాయల్ రూపంలోని నిర్లక్ష్యము మరియు రాయల్ సోమరితనము రూపములో ట్రయల్ చేస్తూ ఉంటుంది. అందుకే మీ చెకింగ్ ను సదా చేసుకుంటూ వెళ్ళండి. అంతటి అటెన్షన్ తో చెకింగ్ చేసుకోవాలి. నిర్లక్ష్యముతో చెకింగ్ చేసుకోవడం కాదు. చెడు చెయ్యలేదు కదా, దుఃఖము ఇవ్వలేదు కదా, చెడు దృష్టి కలగలేదు కదా. ఈ చెకింగ్ అయితే జరుగుతుంది, కానీ చాలా మంచిగా ఏం చేశాను, సదా ఆత్మిక దృష్టి న్యాచురల్ గా ఉందా, లేక విస్మృతి స్మృతుల ఆట జరిగిందా? ఎంతమందికి శుభ భావన, శుభకామన, ఆశీర్వాదాలను ఇచ్చాను. ఇటువంటి జమా ఖాతా ఎంత ఉంది మరియు ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడే తయారు చేసుకోగలరు అని మీకు బాగా తెలుసు. ఈ సమయము ఫుల్ సీజన్ అంతా ఖాతాను ఈ ఫుల్
ఈ సమయము ఫుల్ సీజన్ అంతా ఖాతాను జమ చేసుకునే సమయము. ఇక తర్వాత మొత్తము సమయం అంతా ఈ జమ అనుసారముగానే రాజ్య భాగ్యము తీసుకుంటారు మరియు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్య భాగ్యము కూడా తక్కువగా ఉంటుంది. మరి పూజ్యులుగా అవ్వటములో కూడా నంబర్ వారుగా ఉంటారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా అవుతుంది. విధిపూర్వకంగా జమ అవ్వకపోతే పూజ కూడా విధిపూర్వకముగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా ఉంటే పూజ కూడా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటాయి. అందుకే బాప్దాదా పిల్లలకు ప్రతి ఒక్కరిపై అత్యంత ప్రేమ ఉంది కనుక బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నముగా అవ్వాలి, సమానముగా అవ్వాలి. సేవ చెయ్యండి, కానీ సేవలో కూడా ఉపరామము అనంతము. माता पिता सद శాంతి అవ్యక్తి పరివారానికి మీకు स्वागत है। आज స్వాగతము. के दिन ఇవాళ 29వ రోజు. स्मृति సర్వ से सदा विजयी बनो। आज का विषय है सर्वशक्तिमान। కంబైన్డ్ రూపం अव्यक्त యొక్క స్మృతి शरीर ద్వారా स्मृति సదా को విజయులుగా बाप के అవ్వండి. साथ అవ్యక్త సిగ్నల్ combined సర్వశక్తివంతుడు. స్వయాన్ని विनाशी తండ్రితో साथ పాటుగా साथी కంబైన్డ్ గా बनाने ఉన్నట్లు का భావించినట్లయితే संकल्प వినాశీ समाप्त हो సహచరుడు जाएगा, కావాలి అన్న क्योंकि సంకల్పము సమాప్తమైపోతుంది. सर्वशक्तिमान ఎందుకంటే सत्य है। సర్వశక్తివంతుడు సహచరునిగా जैसे ఉన్నారు. सूर्य ఏ के విధంగానైతే आगे अंधकार సూర్యుని ठहर ఎదురుగా नहीं అంధకారము सकता, వినలవలేదు, वैसे అలాగే सर्वशक्तिमान के సర్వశక్తివంతుని आगे ఎదురుగా माया మాయ का యొక్క ఎటువంటి कोई भी వ్యర్థ संकल्प సంకల్పము भी కూడా ठहर నిలవలేదు. नहीं ఏ सकता। శత్రువైనా దాడి कोई भी చేసే दुश्मन वार కంటే करने के ముందు पहले ఒంటరిగా अकेला చేస్తాడు. बनाता है, అందుకే ఎప్పుడు ఒంటరిగా इसलिए कभी అవ్వకండి. अकेले नहीं बनो। अभी हम ఇప్పుడు मोहिनी మనం दीदी మోహిని से దిద్ది నుంచి सुनेंगे। వింటాము. ओम शांति। ఓం सब శాంతి. ठीक है, అందరు आनंद బాగున్నారా? में है। ఆనందంగా ఉన్నారా? बहुत अच्छा। మంచిది. मैं सबको कहती हूँ, నేను सबसे అందరికి ज्यादा చెప్తాను, जिम्मेवारी అన్నిటికంటే है ముందు अपनी। కంటే పెద్ద బాధ్యత हम మనది. सोचते हैं बाबा की మనం ఆలోచిస్తాము कार्यक्रम బాబా है, दूसरों की है। కార్యము బాధ్యత अपनी ఉంది, क्या ఇతరులది जिम्मेवारी ఉంది. है? अपने మన को ठीक బాధ్యత रखना। ఏంటి? మనని మనము अपनी మంచిగా स्थिति को, ఉంచుకోవడము. अपने మన मन को, స్థితిని, अपने మన तन को, अपने మనసును, संबंध తనువును, व्यवहार సంబంధ వ్యవహారాలు सबको अगर हम ठीक रख అందరి सकते हैं అన్నిటినీ మనం సరిగ్గా तो ఉంచుకోగలిగితే बाबा हमको
निमित्त బాబా बना మనకు देते हैं। నిమిత్తులు చేయగలుగుతారు. कोई भी कार्य कराने ఇది के लिए ఈ पहले కార్యం अच्छी చేయడానికి स्थिति चाहिए, ముందైతే మంచి స్థితి అవసరం ఉంటుంది. तो इसलिए అందుకని जब कई बार कई कहते हैं ఎప్పుడు ना చాలా आपके సార్లు ऊपर చాలా बहुत అంటారు కదా, जिम्मेवारी है, मैंने మీ कहा పైన చాలా బాధ్యతలు ఉన్నాయి जिम्मेवारी అని అంటే, मेरे को अपने पुरुषार्थ బాధ్యత की है, అన్నది నా పురుషార్థం और చేయడానికి. इतना ఇంత पुरुषार्थ పురుషార్థము जमा చేయాలంటే खाता हो జమా दूसरों ఖాతా को दे ఉండాలి, सके, ఇతరులకు మనం ఇవ్వగలగాలి. कमाई भी हो ఇదేంటి जमा भी हो, ఆదాయం కూడా कमा ఉండాలి, सके, అదే दूसरों को సంపాదించడం दाता ఉండాలి, बन सकते, ఖాతా बस కూడా यही दो ఉండాలి. जिम्मेवारी సో अपने को ఇది తమని తాము बिल्कुल ठीक నిండుగా रखना। ఉంచుకోవాలి, సరిగ్గా ఉంచుకోవాలి. ठीक है, అలాగే भरपूर है तो సరిగ్గా ఉంటే, शेयर तो నిండుగా ఉంటే करेंगे, అప్పుడు और పంచుకుంటాము. वो तो ఎనీవే बहुत మనకి नेचुरल అది हो जाता है ना, సహజంగా तो అయిపోతుంది. इसलिए సో అందుకని ఇది ఈ విషయాలని मैंने कई बार గుర్తుంచుకోవాలి. उदाहरण నేను तो చాలా दिया సార్లు है, लेकिन ఉదాహరణకు मुझे ఇచ్చాను, दादियों కానీ का जब నాకు शुरू शुरू में దాదీల दादी सेवा करती మొదట్లో थी, దాదీలు సేవ मुझे बहुत చేయడానికని ही నాకు उनकी వచ్చినప్పుడు हिम्मत చాలా कहे, వారి सर्वशक्तिमान का ధైర్యము, साथ कहे, సర్వశక్తివంతుడని తోడు అనుకోండి. उनको 14 साल వారికి की बाद మొదటి तपस्या की, 14 जब 16 गायब कर गए, సంవత్సరాల తపస్య తర్వాత पहले వచ్చినప్పుడు ముందు शुरू शुरू में पार्टीशन के बाद जब మొదట్లో दिल्ली में आए, పార్టీషన్ తర్వాత ఢిల్లీ तो దగ్గరికి उनके पास వచ్చినప్పుడు कुछ भी नहीं వాళ్ళ था, దగ్గర और ఏమీ ఉండేది కాదు. एक हिम्मत కానీ थी, और ఒక बिल्कुल ధైర్యం से ఉండేది. सर्वशक्तिमान से थे। నా ఉద్దేశంలో तो సర్వశక్తివంతుని बहुत बाबा తోడు का ఉండేది. आह्वान बहुत करते బాబా थे, వారు क्योंकि బాబా उनको యొక్క पता था ఆహ్వానం कि చాలా हमारे చేసేవారు. पास ఎందుకంటే तो क्या వాళ్ళకి है, తెలుసు, మన దగ్గర हम మా तो कोई దగ్గర कर्म है, మా దగ్గర ఏమీ तो లేదు, वो आह्वान బాబానే कैसे చెయ్యాలి. करेंगे। సో ఆ ఆహ్వానం तो ఎలా एक दादी చేయాలి? कहती थी ఒక దాది చెప్పేవారు, ऑलमाइटी बाबा साथ है, ఆల్ మైటీ ऑलमाइटी బాబా बाबा साथ తోడుగా है। ఉన్నారు అని एक చెప్పి. दादी कहती ఒక थी దాది ज्योति అనేవారు, बिंदु है मेरे साथ, జ్యోతి ज्योति బిందు बिंदु। నాతోటి జ్యోతి वैसे బిందు करके ఉన్నారు అని. कोई कहता ఇలాగా था बस बाबा तो ఒకళ్ళు मेरे साथ है। బాబా నాతోటి तो ఉన్నారు అని उन्होंने చెప్పి जो అనేవారు. कुछ स्थापना में कार्य వారు किया, స్థాపన या కోసం हम అని लोग చేసిన भी ज्ञान में కార్యము, आए లేదా మేము तो జ్ఞానంలోకి समर्पित हुए। వచ్చినప్పుడు, एक प्रश्न चलता था సమర్పితులైనప్పుడు मधुबन ప్రశ్న में, నడిచేది, सभी మధుబన్లో बड़ी ప్రశ్న बहनें నడిచేది. कि ऐसा మేమంత क्या పెద్ద था అక్కలు कि दादियों को देख के हम వాళ్ళ सब एकदम समर्पित వాళ్ళు होने का संकल्प ఏముండింది, आए, మనం या అందరికీ मम्मा को వెంటనే देख कर। मेरा అదేంటి तो మమ్మని చూసి, नमस्ते ही हुआ దాదీని शुरू, చూసి, అదేంటి क्योंकि उनका त्याग कहें, సమర్పడవాలి बाबा అన్న का साथ అది कहें, సంకల్పం వచ్చింది. कि అది जैसे వాళ్ళ एकदम త్యాగం आत्माएं అనుకోండి, टच हो బాబా యొక్క करके ప్రేమ అనుకోండి, ఒక समर्पित हो ఆత్మకి जाती हैं। ఆకర్షణ అయ్యి तो సమర్పితులు इसलिए ये जो అయ్యేవారు. बाबा कह रहे हैं ना, ఇది బాబా ఏదైతే सर्वशक्तिमान को అంటున్నారో, साथ है, సర్వశక్తివంతుడిని तो हम తోడుగా लोगों को भी పెట్టుకోండి అని. अभी మనకి కూడా बहुत ఇప్పుడు जरूरी है ఇదేంటి इस చాలా सेवा के అవసరము, लिए ఇది సేవ కోసము. कंबाइंड रहना बाबा కంబైన్డ్ के साथ। బాబా తోటి तो కంబైన్డ్ గా बाबा के ఉండడము, आह्वान బాబా से యొక్క बाबा ఆహ్వానం खुद తోటి कार्य करते బాబా हैं। आह्वान है ना, याद तो एक तरह से కార్యం చేస్తారు. ఆహ్వానం जब కదా. भी बाबा शब्द బాబా कहेंगे ఎప్పుడు బాబా అని बाबा అన్నప్పుడు हाजिर हो బాబా जाते हैं, इसलिए बाबा ने హాజరైపోతారు. कहा जी हाजिर। అదేంటి జీ హజూర్ అని तो చెప్పారు इसलिए కదా इन బాబా. सब बातों का సో ఈ अनुभव तो విషయాలు सब बुद्धि ఈ में విషయాలు है, అన్నటి वो तो అనుభవం सभी की కావాలి. है, బుద్ధిలో लेकिन ఉండడం అయితే प्रैक्टिकल అందరికీ में ఉంటుంది, కానీ हमने क्या ఆచరణాత్మకంగా, अनुभव किया, ప్రాక్టికల్ గా మేము आज ఏం जब भी इस అనుభవం प्रकार చేశాము. की कोई ఎప్పుడైనా ఏ चैलेंज आए, ప్రకారమైన हमने ఛాలెంజ్ कैसे बाबा వచ్చినప్పుడు को आह्वान మనం किया, బాబా అని ఆహ్వానం कैसे बाबा ने చేశాము, सब ఎలాగ कार्य బాబా सिद्ध అన్ని किए। కార్యాలు సిద్ధం बाबा ही చేశారు. कार्य सिद्ध करते బాబా हैं యొక్క బాబాయే हर కార్యం बात సిద్ధం में, कुछ చేస్తాము. भी ప్రతి విషయంలో बस बाबा ఏదైనా करेगा అదేంటి करवाएगा, బాబా बाबा చేస్తారు, करेगा బాబా करवाएगा। చేయిస్తారు. ప్రతి सबको కార్యంలో, बाप ప్రతి के साथ విషయంలోనూ బాబా कंबाइन చేయిస్తారు, బాబా समझने से చేస్తారు, బాబా చేయిస్తారు. विनाशी साथी बनाने का संकल्प समाप्त हो जाएगा। స్వయాన్ని తండ్రితో పాటుగా కంబైన్డ్ గా ఉన్నట్లు कईयों को భావించినట్లయితే ऐसा लगता है వినాశీ कि हम సహచరుడు अकेले हैं, కావాలి అన్న సంకల్పము परंतు बाबा कह रहे हैं चलो సమాప్తమైపోతుంది. किसी బాబా को भी आप అంటారు, साथी కొంతమంది నేను बनाओ, ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగానే అన్నట్టు బాబా तो जो అంటారు, स्नेह, ఎవరో जो ఒకరు తోడుగా शक्ति, చేస్తారు. जो ఎవరైతే भाग्य बाबा స్నేహము, శక్తి, हमारा बनाते हैं, భాగ్యము वो బాబా कहीं మనకి मिलेगा नहीं। చేస్తారు. అది అయితే ये దొరకదు, होता అంతా है, तो इसलिए बाबा कहते టెంపరీ हैं ఉంటుంది. कि అందుకని బాబా అంటారు, क्योंकि ఏంటి सर्वशक्तिमान आपका స్వయం साथी है, ऐसे సర్వశక్తివంతుడు మీ తోడుగా सूर्य के आगे अंधकार ठहर नहीं सकता है। సహచరుడిగా ఉన్నారు. ఎందుకంటే ऐसे ఏ सर्वशक्तिमान విధంగానైతే के आगे సూర్యుని ఎదురుగా माया का कोई అధికారము भी व्यर्थ నిలవలేదు, संकल्प అలాగే भी ठहर नहीं सकता। సర్వశక్తివంతుని ఎదురుగా మాయ యొక్క ఎటువంటి व्यर्थ వ్యర్థ संकल्प సంకల్పము కూడా నిలవలేదు. कोई भी వ్యర్థ प्रकार के సంకల్పం पास्ट ఏ से आए, రకమైన किसी के గతందై बारे ఉన్నా, में आए, ఎవరి कोई గురించి परिस्थिति के बारे వచ్చినా में కూడా, ఏ आए, పరిస్థితి గురించి వచ్చినా तो वो माया का रूप हो जाता है ना एक तरह से। అది మాయ तो యొక్క बाबा రూపం क्या कह रहे हैं, అయిపోతుంది కదా. कोई भी బాబా दुश्मन అంటున్నారు, वार ఏ कर सकती है శత్రువైనా अकेला దాడి कैसे, చేసే కంటే पहले దాడి वार చేసే कर కంటే देते ముందు हैं, अकेला ఒంటరిగా कर देते చేస్తాడు. हैं, इसलिए कभी అందుకే अकेले ఎప్పుడు नहीं बनना। ఒంటరిగా అవ్వకండి.
काफी इसके ऊपर अटेंशन దీనిపైన देना చాలా चाहिए, मेहनत चाहिए, అటెన్షన్ ज्ञान పెట్టాల్సి चाहिए। అదేంటి చాలా కష్టపడాలి, मेरे ఏంటి साथ జ్ఞానం बाबा है, అవసరం मेरे ఉంటుంది. साथ बाबा నా है, బాబా నాతో బాబా सर्वशक्तिमान मेरे ఉన్నారు, साथ है। సర్వశక్తివంతుడు నాతోటి ఉన్నారు तो इस तरह से అని ఈ लगता है విధంగా कि నాకు అనిపిస్తుంది. दिन भर में రోజంతటిలో अगर కూడా हम निरंतर మనము ये करें నిరంతరము ఇది చేసుకోగలిగితే तो ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలో कमाली हो जाएगी। तो अभी అద్భుతం कोई हम అయిపోతుంది. ऐसा साधन ఇప్పుడు మరి అలాగా बनाए ఒక बाबा के సాధనము साथ का, అదేంటి చేసుకుందాము, और అదేంటి साधन బాబా अपनाते हैं। తోడుగా సాధన बाबा मेरा साथी है, అప్నా ये साधन अपनाओ, ధారణ इसमें చేద్దాము, अनुभव करो। సాధన చేసుకుని वही बताते हैं సాధనతోటి అదేంటి कि చెప్తారు. जब చాలా మంది ये मुश्किल आई, ఏంటి मैंने बाबा को చెప్తారు, ఈ आह्वान కష్టం किया, ठीक వచ్చింది, हो నేను गई, బాబా ఆహ్వానం చేశాను, సరి అయిపోయింది అని చెప్తారు చాలా మంది. परंतु बाबा का కానీ कार्य है, బాబా యొక్క కార్యము, और अगर बाबा साथ है, ఒకవేళ करण బాబా करावन తోడుగా हार, ఉంటే, కరణ్ కరావన్ तो హార్ कार्य తోడుగా अपने आप ही ఉన్నప్పుడు चलता కార్యము रहता है। అప్పుడు ఆ बड़ी కార్యము मुझे దానంతట याद है దాన్నే నడుస్తుంటుంది. सूक्ष्म నాకు గుర్తుంది, अटेंशन की बात సూక్ష్మం है, అటెన్షన్ परंतु యొక్క बहुत విషయం ఇది, जरूरी है। కానీ చాలా तो అవసరము. इसलिए हम सभी అందుకని అందరం मिलकर కూడా कहें, एक दूसरे కలిసి को भी ఇతరులకు अटेंशन కూడా ఈ दिलवाएं యొక్క ధ్యాస कि बाबा పెట్టించాలి, साथ है। नहीं అటెన్షన్ कल बाबा పెట్టించాలి, ने బాబా తోడుగా कितने ఉన్నారు. प्रेम से నిన్న कहा, ఎంత ప్రేమతోటి అన్నారు, साथ हैं, साथ रहेंगे ఏంటి और साथ తోడుగా ही ఉన్నాము, रहेंगे। తోడుతోటి తోడుగా ఉంటాము, क्योंकि తోడుగా देखो వెళ్తాము, प्रकृति తోడుగా किसी समय నడుస్తాము भी అని చెప్పి, ఏంటి ఏ వ్యవహారం कुछ भी हो सकता కారణంగా है, ఏదైనా అవ్వచ్చు, तो बाबा का साथ हो। బాబా యొక్క తోడుగా ఉంటే. मैं बार बार इसलिए कह रही నేను हूँ, अपने మళ్ళీ को మళ్ళీ भी याद ఎందుకు दिलाती हूँ। అదేంటి ఎందుకు చెప్తున్నానంటే, నాకు मैं కూడా और గుర్తు ज्यादा ఉంచుకోవాలి करना అని, है, लेकिन చెయ్యాలి, అదేంటి ఉంది కానీ ये ఇంకా तो చెయ్యాలి, महसूस ఎక్కువ जरूर చేయాలి. होता है कि ఇదైతే बाबा मेरे అనుభూతి साथ అవుతుంది, है। బాబా నా తోడుగా ఉన్నారు, ఇదైతే తప్పకుండా అనుభూతి ये तो मुझे అవుతుంది. बहुत होता है कि बाबा నాకైతే ही कर చాలా रहे हैं, ఉంటుంది, బాబా చేస్తున్నారు लेकिन అని. मेरे को కానీ साथ నాకు అదేంటి ऐसा संकल्प ఏంటి है, उसका अलग है। దాంతో సంకల్పము ఉండడము అది వేరు. बाबा के साथ బాబా से तो हम యొక్క सब चल रहे हैं। అదేంటి బాబా తోడు अगर मेरी కారణంగానే है तो మనంతా मैं నడుస్తున్నాము. हमेशा कहती हूँ నేనైతే ఇప్పుడు बाबा की చెప్తాను, प्रेजेंस బాబా है, అయితే ఉండనే ఉన్నారు. लेकिन हमें उसकी కానీ प्रेजेंस మనము की जो అదేంటి स्मृति ఆ है ప్రెజెన్స్ वो యొక్క స్మృతి रखे, ఏదైతే अपने ఉందో में అది ఉండాలి. शक्ति आएगी అది మరి అప్పుడు और శక్తి వస్తుంది, सर्वशक्तिमान का సర్వశక్తి साथ వంతుని अनुभव होगा। దాని తోడు అనుభవం बहुत అవుతుంది. बहुत అదైతే जरूरी చాలా विषय చాలా है। बाबा అవసరము, तो अवेलेबल ही సహజము. है। బాబా అయితే ఉండనే ఉన్నారు. रात को याद करते हैं, थोड़ी बाबा రాత్రి कहेगा ये గుర్తు टाइम नहीं చేసుకుంటే है मुझे ఏంటి, याद करने का। ఇప్పుడు ఇది సమయం కాదు, 24 నేను घंटे గుర్తు ही बाबा చేసుకోలేను हमारे కదా. साथ బాబా है। 24 గంటలు మనతోటి उस ఉంటారు. साथ की సా शक्ति, తోడి उस యొక్క साथ की శక్తి, मदद, తోడి యొక్క మద్దతు, उस साथ का తోడి యొక్క अनुभव, అనుభవము, ये सब हमारे जीवन में ఇవన్నీ కూడా మన वर्तमान జీవితంలో समय बहुत వర్తమాన आवश्यक है। సమయంలో చాలా అవసరం. इसलिए भी आवश्यक है कि दुनिया में उसकी आवश्यकता है। అంటే ఇప్పుడు ఎందుకు అవసరము అంటే, तो औरों को ప్రపంచానికి కూడా देने के అవసరము, लिए అవసరం ఉంది, अभी ఇతరులకు सिर्फ ज्ञान ఇవ్వడానికి. देने की ఇప్పుడు बात नहीं జ్ఞానం है। యొక్క ఇవ్వడం అనే విషయం కాదు. ఇప్పుడు बाबा का जितना బాబా యొక్క जितना सभी का బాబాది संबंध ఎంతగా बाबा से जुड़वाएंगे, అందరి మాది సంబంధము उन्हें भी బాబాతో बहुत अच्छे अच्छे జోడిస్తే अनुभव होंगे। వాళ్ళకి కూడా మంచి మంచి क्योंकि అనుభవాలు ज्ञान అవుతాయి. तो जैसे अस्त्र ఎందుకంటే शस्त्र है, జ్ఞానము ఎలాంటి ఒక माया అస్త్ర से युद्ध శస్త్రం शुरू हो లాంటిది. जाती है, మాయ అదేంటి परंतु जो हमें सुख మొదలైపోతుంది. मिलना మనం है, కానీ प्राप्ति సుఖం होनी है, దొరకాలో, वो ప్రాప్తి तो बाबा అవ్వాలో, के साथ ही అదైతే होगी। బాబా తోటిగానే దొరుకుతుంది. ठीक है, ओम शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1929 1969 నుంచి నడిచిన ज्ञान అవ్యక్త के మురళి रतन రివిజన్, జ్ఞాన और రత్నాలు మరియు स्नेह के స్నేహముత్యాలు. मोती। अव्यक्तवाणी అవ్యక్తవాణి तारीख తేదీ 8 అక్టోబర్ अक्टूबर 8, 1975। 1975. मास्टर మాస్టర్ ज्ञान జ్ఞాన स्वरूप స్వరూపులుగా बनने की प्रेरणा అయ్యేటందుకు ప్రేరణ. स्वयं को స్వయాన్ని बाप दादा का బాబ్దాదాకి श्रृंगार, అలంకరణగా, ब्राह्मण कुल బ్రాహ్మణ का కులానికి श्रृंगार, అలంకరణగా, विश्व का విశ్వానికి श्रृंगार, అలంకరణగా, మీ యొక్క अपने घर का ఇంటికి श्रृंगार అలంకరణగా समझते हो। భావిస్తున్నారా? बच्चों బాబా को తన बाप పిల్లల్ని सिर का శిరో ताज, गले का శిరోకీట हार माना శిరో जाता है। శిరో కిరీటాది इसलिए बाप కిరీటాలుగా, दादा का శిరో श्रृंगार కిరీటాలుగా, हो। కంఠహారాలుగా భావిస్తారు. अपने घर అందువలన वरधाम మీరు బాబ్ व దాదాకి शांति అలంకరణ धाम అయ్యే में కదా. भी మీ ఇల్లు అనగా सर्व పరంధామం चमकते లేదా हुए శాంతిధామంలో सितारों के కూడా समान అందరూ మెరుస్తూ आत्माओं के సితారుల बीच వలె ఆత్మలుగా ఉంటారు. विशेष
चमकते వారి हुए మధ్యలో మీరు श्रृंगार విశేషంగా మెరుస్తూ మీ ఇంటికి साकार అలంకారంగా सृष्टि ఉంటారు. అదే విధంగా अर्थात సాకార विश्व के సృష్టి అనగా अंदर విశ్వం అనే विश्व నాటకంలో ड्रामा के హీరో अंदर పాత్రధారులు हीरो पार्टधारी అనగా విశేష विशेष पार्ट बजाने పాత్ర वाली विशेष అభినయించే आत्माएं हो విశేష పాత్రను అభినయించే अर्थात विश्व के విశేషాత్మలు అంటే श्रृंगार हो విశ్వానికి కూడా అలంకరణే ऐसे కదా. अपने को మీరు श्रेष्ठ అలంకరణే श्रृंगार కదా మీరు समझते ఈ हुए విధంగా మిమ్మల్ని चलते మీరు हो శ్రేష్ఠ అలంకారంగా భావిస్తూ నడుస్తున్నారా? आज बाप ఈ दादा రోజు अपने బాప్ श्रृंगार దాదా को తన देख रहे అలంకారాలను थे చూస్తున్నారు. क्या ఏమి देखा చూశారు? सभी అందరినీ को మెరుస్తూ चमकते हुए మెరుస్తున్న मणियों के మణుల रूप రూపంలో देखा చూశారు. అందరి रूप రూపం सबका మెరుస్తున్న మణియే, चमकती కానీ हुई मणियों का తప్పకుండా था నంబర్ వారిగానే ఉన్నారు, लेकिन నంబర్ వారిగానే नंबरवार ఉంటారు. जरूर होते 3 ही हैं అలంకారాలలో మణులు आज पितरों చూశారు. के श्रृंगार में मणियों को देखा మొదటి అలంకారం पहला శిరో श्रृंगार सिर के కిరీటంలో ताज में మస్తకం मस्तक మధ్యలో चमकती మెరుస్తున్న हुई मणियों మణులను को देखा చూశారు. रूप అందరి सबका రూపం चमकती हुई మెరుస్తున్న मणियों का మణియే. था 3 अब इन రకాల तीनों మణులు प्रकार की తమ मणियों తమ में अपनी अपनी విశేషతలను विशेषता చూశారు. देखी पहले नंबर మొదటి की నంబర్ యొక్క मणियां మణులు అనగా अर्थात ताज కిరీటంలో में चमकती మెరిసేటువంటి हुई मणियों మణులు की యొక్క విశేషత विशेषता ఏమిటంటే, यह थी ఈ यह सब మణులన్నీ मणियां బాబా बाबा समान సమానంగా मास्टर ज्ञान మాస్టర్ सूर्य జ్ఞాన समान సూర్యులుగా మెరుస్తూ चमक रही ఉన్నారు. थी సూర్యకిరణాలు जैसे सूर्य की విశ్వాన్ని किरणें विश्व को ప్రకాశమయం प्रकाशमय చేస్తాయి, बनाती हैं నలువైపులా चारों कोनों में అంధకారాన్ని దూరం చేస్తాయి. अंधकार को दूर करती हैं అదే విధంగా ऐसे మాస్టర్ జ్ఞాన मास्टर సూర్య ज्ञान స్వరూప सूर्य మణులు తమ स्वरूप యొక్క मणियां సర్వశక్తుల రూపీ हर एक కిరణాలు अपने సర్వశక్తుల सर्वशक्तियों రూపీ रूपी किरणें కిరణాలను चारों ओर నలువైపులా फैलाने वाली देखी अच्छा వెదజల్లుతున్నట్లుగా आगे की मुरली చూశారు. कल सुनेंगे మిగతా మురళి రేపు ओम విందాము. शांति ఓం శాంతి.